రాష్ట్రంలో మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా. విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి పార్టీలు డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు సిద్దమయ్యాయి. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ పై ఈ ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడిలో ప్రసాదరావు అనే రైతు కుటుంబానికి లోకేష్ అండగా నిలిచారు. 5 రోజుల క్రితం ప్రసాదరావుకు చెందిన 15 పాడి గేదెలు మృతి చెందాయి. నష్టపోయిన కుటుంబానికి లోకేష్ స్థానిక నాయకుల ద్వారా 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విశాఖలోని నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులతో వాహనంలో ఊరేగించారు. ప్రభుత్వ విద్యలో కొత్త అధ్యయనమంటూ ర్యాలీ వీడియోను లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్లో సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ చేశారు. స్టడీ మెటీరియల్ సరఫరా, క్లాసుల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీసిన మంత్రి సివిల్స్ అభ్యర్థులతో కలిసి భోజనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మే 1న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో కలిసి హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. చంద్రబాబు ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించి పెన్షన్లు పంపిణీ చేస్తారని ఆనం తెలిపారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నివాసాలను జీవో 30 ప్రకారం క్రమబద్దీకరిస్తామని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. డిసెంబర్ 30లోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమీక్షా సమావేశంలో సూచించారు. పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన రాష్ట్ర వాసుల కుటుంబాలను జగన్ పరామర్శించకపోవడం దురదృష్టకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా చిలకపాలెంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎంపీ వినతులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో నాణ్యమైన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అన్ని రైస్ మిల్లు యాజమాన్యాలను కోరింది. రైతులకు మద్దతు ధర విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని మిల్లర్లను కోరింది. సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్దనున్న నాసన్ అకాడమీలో ఐఆర్ఎస్ 75వ బ్యాచ్ అవుట్ పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన ఐఆర్ఎస్ అధికారులకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి మెమంటోలు బహూకరించారు. దేశభక్తితో విధులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు వివిధ అంశాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కర్నూలు డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్చువల్ క్లాస్ రూమ్ స్టూడియోను కలెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు. 8 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావుకు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందించారు. కేజీ బంగారం 60 లక్షలకే ఇప్పిస్తానంటూ మోసగించిన హైదరాబాద్ హయత్ నగర్ వాసి నగేష్ ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నగేష్ మాట నమ్మి సనత్ నగర్ కు చెందిన సంతోషమ్మ కర్నూలులోని సొంతిల్లు అమ్మి 49 లక్షలు ఇచ్చిందని తెలిపారు. ఆ డబ్బుతో ఉడాయించిన నగేష్ ను పట్టుకున్నారు. నెల్లూరులోని ప్రైవేటు హోటల్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదనే మనస్తాపంతో కైకలూరుకు చెందిన శ్రావణి, కొవ్వూరుకు చెందిన జోసెఫ్ విషం తాగారు. హోటల్ సిబ్బంది దుర్వాసన రావడంతో తలుపులు తెరిచి చూసేసరికి మృతదేహాలు పాడైపోయి ఉన్నాయి.